హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కృష్ణానది జన్మస్థానమైనటువంటి మహాబలేశ్వరం నుండి హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలిసేంత వరకు కృష్ణానదికి సంబంధించిన ఉపనదులు, వాటి సంగమ ప్రదేశాలు, నదిపై ఉన్న మొదటి ఆనకట్ట మొదలు చివరి ఆనకట్ట వరకు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ నది మహారాష్ట్రలోని సతారా డిస్టిక్లో గల జోరు గ్రామం వద్ద పశ్చిమ కనుమలోని మహాబలేశ్వర్కు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తులో చిన్న దారగా జన్మించి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా 1400 కిలోమీటర్లు ప్రవహించి చివరకు హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దేశంలో అత్యంత పొడవైన నదుల్లో కృష్ణానది మూడవది. ఇప్పుడు మనం చూస్తున్నది ధోమ్ డ్యామ్. కృష్ణానదిపై నిర్మించినటువంటి మొదటి ఆనకట్ట ఇది సతారా జిల్లాలోని వాయి సమీపంలో కృష్ణానదిపై నిర్మించినటువంటి మేజర్ ఎర్త్ఫిల్ అండ్ గ్రావిటీ డ్యామ్. దీనిని 1976 మరియు 1982 మధ్య కాలంలో నిర్మించారు. ఈ డ్యామ్ ద్వారా నీటిపారుదల, మంచినీటి సరఫరానే కాకుండా జలవిద్యుత్ కూడా ఉత్పత్తి జరుగుతుంది. ఈ ప్రాజెక్టు 50 మీటర్ల ఎత్తు మరియు 2470 మీటర్ల పొడవుతో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ 14 కిలోమీటర్ల పొడవు మరియు 5 కిలోమీటర్ల వెడల్పు గల భారీ జలాశయం కూడా ఉంది. ఇది ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఇది కేవలం పూణే నగరానికి 120 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దీని యొక్క నీటి నిల్వ సామర్థ్యము 14 టీఎంసీలు. అంతేకాకుండా ఇక్కడ 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఇది ప్రశాంతమైన వాతావరణానికి మరియు సహ్యాద్రి పర్వతాల సుందర దృశ్యాలకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ మనం చూస్తున్నది కన్హేర్ డ్యామ్. ఈ కన్హేర్ డ్యామ్ అనేది కృష్ణానదికి మొదటి ఉపనది అయినటువంటి వెన్నా నదిపై 1988లో నిర్మించారు. ఇది ఒక ప్రధాన రాతి ఆనకట్ట. దీని యొక్క ప్రధాన లక్ష్యం నీటిపారుదల మరియు విద్యుత్ ఉత్పత్తి. ప్రాజెక్టు మహారాష్ట్రలోని సతారా మరియు సాంగ్లీ జిల్లాలకు వ్యవసాయానికి సాగునీరు అందిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కృష్ణా వెన్నా సంగమం. ఈ వెన్నా నది అనేది కృష్ణానదికి మొదటి ఉపనది, మొదటి సంగమం కూడా ఇదేనండి. కృష్ణానది పుట్టిన దగ్గర నుంచి 93 కిలోమీటర్ల డౌన్ స్ట్రీమ్లో ఇది కృష్ణానదిలో కలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది కోయినా డ్యామ్. కృష్ణానదికి ఉపనది అయినటువంటి కోయినా నదిపైన మహారాష్ట్రలో నిర్మించినటువంటి అతిపెద్ద కాంక్రీట్ డ్యామ్. ఈ డ్యామ్ని 1955 మరియు 1962 మధ్య కాలంలో నిర్మించారు. స్వాతంత్ర్యానంతరము భారత్లో నిర్మించినటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. 1967 డిసెంబర్ 11న కోయినా డ్యామ్ సమీపంలో సంభవించినటువంటి భూకంపం భారతదేశ చరిత్రలో ఒక జలాశయం వలన వచ్చిన అత్యంత విధ్వంసకర భూకంపం. ఈ భూకంపంలో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. కోయినా పట్టణం 80% వరకు ధ్వంసమైంది. కోయినా రిజర్వాయర్లోని నీటి నిల్వ కారణంగా ఏర్పడిన ఒత్తిడి వలన ఈ భూకంపం సంభవించింది అని శాస్త్రవేత్తలు భావిస్తారు. ఈ దుర్ఘటన ఆనకట్టల నిర్మాణంలో ఒక మేలుమలుపుగా భావిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కృష్ణా కోయినా సంగమం. ఇది కృష్ణానదికి రెండవ ఉపనది. ఇది మన వెన్నా సంగమం నుంచి 56 కిలోమీటర్ల దిగువన ఇది కృష్ణానదిలో కలుస్తుంది. ఈ రెండు నదులే మహారాష్ట్రలో కృష్ణానదికి చెప్పుకోదగ్గ ఉపనదులు. ఇప్పుడు మీరు చూస్తున్నది కృష్ణా ఘటప్రభ సంగమం. ఈ ఘటప్రభ నది మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో గల పశ్చిమ కనుమలలోని చౌకులు ప్రాంతంలో ఉద్భవించింది. తరువాత కర్ణాటక గుండా 283 కిలోమీటర్లు ప్రవహించి చివరకు ఆల్మట్టి డ్యామ్కి ఎగువన కృష్ణానదిలో కలుస్తుంది. ఈ నదిపై కర్ణాటకలో 55 మీటర్ల ఎత్తైన గోకాక్ జలపాతం ఉంది. అంతేకాకుండా ఈ నది ఒడ్డున ఘటప్రభ పక్షి సంరక్షణ కేంద్రం కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆల్మట్టి డ్యామ్. కృష్ణానది కర్ణాటకలోని విజయపుర ప్రాంతంలోకి ప్రవేశించిన తరువాత ధోమ్ డ్యామ్కి 358 కిలోమీటర్ల దిగువన ఈ ఆల్మట్టి డ్యామ్ను నిర్మించారు. దీనిని లాల్ బహదూర్ శాస్త్రి డ్యామ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాజెక్టుకి 1997లో శంకుస్థాపన చేశారు. తరువాత దీనిని జూలై 2005లో జాతికి అంకితం చేశారు. ఈ డ్యామ్ సముద్ర మట్టానికి దాదాపు 519 మీటర్ల ఎత్తులో ఉంది.
దీని నీటి నిల్వ సామర్థ్యం 123.08 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా 560 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది మలప్రభా నది కృష్ణానదిలో కలిసే ప్రదేశం. ఈ మలప్రభా నది కృష్ణానదికి ఉపనది. ఇది కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో కనకుంబి అనే ప్రాంతంలోని శ్రీమౌళీదేవి ఆలయం వద్ద పుట్టి 304 కిలోమీటర్లు ప్రయాణించి కూడల సంగమం వద్ద నారాయణపూర్ డ్యాంకి ఎగువన కృష్ణానదిలో కలుస్తుంది. నారాయణపూర్ డ్యామ్, దీనిని బసవసాగర రిజర్వాయర్ అని కూడా అంటారు. ఈ ప్రాజెక్ట్ని వరద నియంత్రణ, నీటిపారుదల మరియు జల విద్యుత్ నిమిత్తం నిర్మించారు. దీనిని ఆల్మట్టి డ్యాంకి 65 కిలోమీటర్ల దిగువన నిర్మించారు. ఇది పూర్తిగా గ్రావిటీ డ్యామ్. ఇది కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఉంది. దీనిని 1982లో జాతికి అంకితం చేశారు. దీనికి మొత్తం 30 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. దీని యొక్క నీటి నిల్వ సామర్థ్యము 33.3 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు ద్వారా 13,000 హెక్టార్స్కు సాగునీరు అందుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది కృష్ణా భీమా సంగమం. ఈ భీమా నది కృష్ణానదికి ఉన్న అతిపెద్ద ఉపనదులలో ఒకటి. ఈ నది మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉన్న పశ్చిమ కనుమలలో గల సహ్యాద్రి పర్వత శ్రేణిలోని భీమశంకర ఆలయం వద్ద ఉద్భవించింది. అక్కడ నుండి ప్రారంభమై కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల గుండా సుమారు 861 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇలా ప్రవహించి చివరికి కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో జోరాల ప్రాజెక్టుకి ఎగువన కృష్ణానదిలో కలుస్తుంది. ఇది జోరాల ప్రాజెక్టు. ఈ జోరాల ప్రాజెక్టు తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో నిర్మించారు. దీనిని ప్రియదర్శిని జోరాల ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాజెక్టు నారాయణపూర్ ప్రాజెక్టుకి 168 కిలోమీటర్ల దిగువన నిర్మించారు. ఈ ప్రాజెక్టుని 1995లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు యొక్క నీటి నిల్వ సామర్థ్యము 11.94 టీఎంసీలు. అలాగే ఈ ప్రాజెక్టుకు 62 రేడియల్ క్రస్ట్ గేట్లు బిగించారు. చివరగా ఈ ప్రాజెక్టు ద్వారా లభించే నీటిని కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలు పంచుకుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. దీనిని జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాజెక్టు జోరాల డ్యామ్కి బ్యాక్ వాటర్ని బేస్ చేసుకొని 21.425 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ ఇది. ఈ ఎత్తిపోతల ద్వారా తెలంగాణలోని గద్వాల్, అలంపూర్ మరియు థరూర్ మండలాల్లోని 148 గ్రామాలకు త్రాగునీరు మరియు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి రూపొందించినటువంటి స్కీమ్ ఇది. దీనిని 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతము ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కృష్ణా తుంగభద్ర సంగమం. ఇది కృష్ణానదికి అతిపెద్ద ఉపనది. తుంగ మరియు భద్ర అనే 2 నదులు కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో గల గంగమూల అనే ప్రదేశంలో పుట్టి కర్ణాటకలోని కూడ్లి వద్ద ఈ 2 నదులు కలిసి తుంగభద్రగా ప్రవహిస్తాయి. ఇలా 531 కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్రప్రదేశ్లోని సంగమేశ్వరం సమీపంలో శ్రీశైలం డ్యాంకి ఎగువన కృష్ణానదిలో కలుస్తుంది. మీరు చూస్తున్నది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. నంద్యాల జిల్లాలోని పోతిరెడ్డిపాడు వద్ద దీనిని నిర్మించారు. శ్రీశైలం డ్యాంలోని బ్యాక్ వాటర్ని శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ఎస్ఆర్ఎంసీలోనికి మళ్లించడానికి ఈ పథకాన్ని రూపొందించారు. ఇది రాయలసీమ ప్రాంతానికి సాగునీరు మరియు త్రాగునీరు అందిస్తుంది. సుమారు 44,000 క్యూసెక్కుల నీటిని ఈ స్కీమ్ ద్వారా వెలుగోడు రిజర్వాయర్కు సరఫరా చేస్తున్నారు.
మీరు చూస్తున్నది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. దీనిని మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అని కూడా పిలుస్తారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ని కొల్హాపూర్ వద్ద సుమారు 40 టీఎంసీల నీటిని తరలించడానికి ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ ఇది. దీని ద్వారా 4.23 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ స్టేజ్ 1 కంప్లీట్ అయింది. ఇంకా స్టేజ్ 2, స్టేజ్ 3 పనులు జరుగుతున్నాయి. చూస్తున్నది శ్రీశైలం డ్యామ్. కృష్ణానదిపై నిర్మించిన ప్రధాన డ్యామ్లలో శ్రీశైలం డ్యామ్ ఒకటి. దీనిని నల్లమల అటవీ ప్రాంతంలో జూరాల డ్యామ్కి 199 కిలోమీటర్ల దిగువన నిర్మించారు. ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీని నిర్మాణము 1963 జూలై 25న ప్రారంభించి 1981లో పూర్తి చేశారు. తరువాత రెండవ దశను 1987లో పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు ముఖ్యంగా జల విద్యుత్ నిమిత్తం నిర్మించారు. అలాగే ఈ ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ ద్వారా తెలంగాణకు 900 మెగావాట్లు, రైట్ కెనాల్ ద్వారా ఏపీకి 770 మెగావాట్ల విద్యుత్తు అందిస్తుంది. విద్యుత్ ఉత్పత్తి 1670 మెగావాట్లు. అంతేకాకుండా సాగునీరు మరియు త్రాగునీటి అవసరాలను కూడా తీరుస్తుంది. ఈ డ్యామ్ యొక్క ఎత్తు 142 మీటర్లు. దీనికి 12 రేడియల్ క్రస్ట్ గేట్లు బిగించారు. దీని యొక్క నీటి నిల్వ సామర్థ్యము 216 టీఎంసీలు. నాగార్జున సాగర్ డ్యామ్ కృష్ణా నదిపై ఉన్న అతిపెద్ద డ్యామ్ ఇది. ఇది తూర్పు కనుమల్లో ఉంది. దీనిని శ్రీశైలం డ్యామ్కి 171 కిలోమీటర్ల దిగువన నిర్మించారు. దీనిని డిసెంబర్ 10, 1955న శంకుస్థాపన చేసి 1967లో దీన్ని జాతికి అంకితం చేశారు. ఇది ఏపీ మరియు తెలంగాణ సరిహద్దుల్లో ఉంది. ఖోస్లా కమిటీ నివేదిక ఆధారంగా దీని నిర్మాణం చేపట్టారు. అయితే ఆ కమిటీ నివేదికను గుర్తించి ఆమోదించేలా లాబియింగ్ చేసిన వ్యక్తి ముత్యాల రాజా వాసిరెడ్డి మహేశ్వర ప్రసాద్. ఈ ప్రాజెక్టు కోసం ఆయన తన సొంత భూములను మరియు ధనాన్ని కూడా డొనేట్ చేశారు. ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణ వ్యయము 132.32 కోట్లు. ఈ ప్రాజెక్టుకి 26 ఫ్లడ్ గేట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు 124 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది కృష్ణానదిపై నిర్మించిన అతిపెద్ద రాతి ఆనకట్ట, మ్యాసినరీ డ్యామ్. అంతేకాకుండా ప్రపంచ రాతి కట్టడాల్లో కూడా ఇది ఒకటి. ఇది నీటిపారుదల మరియు జల విద్యుత్కు సంబంధించినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు యొక్క పూర్తి నీటి నిల్వ సామర్థ్యము 408.24 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ 816 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కుడి కెనాల్ని జవహర్లాల్ నెహ్రూ కెనాల్ అని పిలుస్తారు. ఈ కెనాల్ ఏపీ గుండా ప్రవహిస్తుంది. దీని యొక్క పొడవు 203 కిలోమీటర్లు. అంతేకాకుండా ఎడమ కాలువని లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్ అని పిలుస్తారు. ఇది తెలంగాణ గుండా ప్రవహిస్తుంది. దీని యొక్క పొడవు 179 కిలోమీటర్లు. ఇక్కడ మనం చూస్తున్నది దిండి నది కృష్ణా నదిలో కలిసే ప్రాంతం. ఈ నది తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదికి ఉపనది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో పురుషంపల్లి కొండల్లో ఉద్భవించి నాగార్జునసాగర్ డ్యామ్కి ఎగువన కృష్ణానదిలో కలుస్తుంది. దీనిని దుండిబి లేదా మీనాంబరు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సంగమం మూసీ నది కృష్ణానదిలో కలిసే ప్రాంతం. దీనిని ముచ్కుందా నది అని కూడా పిలుస్తారు. ఈ నది తెలంగాణలోని వికారాబాద్ సమీపంలో ఉన్న అనంతగిరి కొండల్లో ఉద్భవించి సుమారు 260 కిలోమీటర్లు ప్రవహించి చివరకు నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే హైదరాబాద్ నగరం ఈ నది ఒడ్డున ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి ప్రకారం ఈ నది అత్యంత కలుషిత నదుల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఈ మూసీ నది యొక్క ఉపనదులు ఈసా, ఆలేరు, సకలవాణి. 1908 సెప్టెంబర్ 28న మూసీ నదికి వచ్చిన వరద మూసీ నది చరిత్రలో అతిపెద్ద జలప్రళయం.
ఈ వరదల వలన దాదాపు 15,000 మందికి పైగా మరణించారు. వరదల అనంతరం నిజాం పాలకులు సర్ మోక్షగుణం విశ్వేశ్వరయ్య నేతృత్వంలో 1920లో ఉస్మాన్ సాగర్ మరియు 1927లో హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించడం వలన భవిష్యత్తులో వరదలు రాకుండా నివారించగలిగారు. ఇప్పుడు మనం చూస్తున్నది పులిచింతల ప్రాజెక్టు. దీనిని కేఎల్ రావు సాగర్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాజెక్టు నాగార్జున సాగర్ డ్యాంకి 126 కిలోమీటర్ల దిగువన నిర్మించారు. దీనిని ఆగస్టు 8, 2009లో శంకుస్థాపన చేసి డిసెంబర్ 7, 2013న జాతికి అంకితం చేశారు. దీని యొక్క నిర్మాణ వ్యయము 1850 కోట్లు. దీని యొక్క పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యము 45.77 టీఎంసీలు. అంతేకాకుండా ఇక్కడ 120 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కింద 13 లక్షల ఎకరాలకు సాగునీరు కూడా అందుతుంది. వాస్తవంగా ఇది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. ప్రకాశం బ్యారేజ్ కింద సాగుబడిలో ఉన్న కృష్ణా డెల్టా స్థిరీకరణ నిమిత్తం నిర్మించినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయరే ఈ పులిచింతల రిజర్వాయర్. ప్రకాశం బ్యారేజ్లో నీటి నిల్వలు తగ్గినప్పుడు ఇక్కడ నుండి నీటిని ప్రకాశం బ్యారేజ్కి వదులుతారు. ఈ పులిచింతల డ్యామ్ దాటిన తర్వాత కృష్ణానదికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే కృష్ణానది ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. కృష్ణానది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసేంత వరకు కూడా ఎక్కడా కూడా ఉత్తర వాహినిగా ప్రవహించదు. కేవలం ఇక్కడ ఒక చోట మాత్రమే ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. అలా ఉత్తర వాహినిగా ప్రవహించి ముత్యాల కోటను తాకి మళ్ళీ దక్షిణముఖంగా ప్రవహిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ముత్యాల రాజాగారి కోట. ఈ చుట్టూ ఉన్నది 4 బురుజులు. కృష్ణానది పుష్కరాల సమయంలో తెలుగు మరియు తమిళ రాజకీయ ప్రముఖులు కానివ్వండి, సినీ ప్రముఖులు కానివ్వండి ఈ ఉత్తర వాహినిలోనే పుణ్యస్నానాలు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది పాలేరు కృష్ణానదిలో కలిసే ప్రాంతం. ఈ నది ప్రధానంగా ఏపీ మరియు తెలంగాణ గుండా 103 కిలోమీటర్లు ప్రవహించి చివరకు జగ్గయ్యపేట మండలం ముత్యాల వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం ఈ నదిపై ఉన్న ప్రధాన జలాశయం. ఇక్కడ మనం చూస్తున్నది మున్నేరు కృష్ణానదిలో కలిసే ప్రదేశం. ఈ నది తెలంగాణలోని వరంగల్ జిల్లా పాకాల చెరువు వద్ద ఉద్భవించి ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లాల గుండా ప్రవహించి చివరకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని ఏటూరు గ్రామం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఈ మున్నేరు ద్వారా లభించే నీరే ప్రకాశం బ్యారేజీకి ప్రధాన నీటి వనరుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నది కృష్ణా గోదావరి పవిత్ర సంగమం. గోదావరి నీళ్లు పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణానదిలో కలిసే ప్రాంతం. ప్రస్తుతము ఇంకా పోలవరం పూర్తి కానందున 2016లో పూర్తయిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 80 టీఎంసీల గోదావరి మిగులు జలాలను పోలవరం కుడికాలువలోనికి ఎత్తిపోయడం ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందిస్తున్నారు. ఈ పోలవరం కుడికాలువ ప్రకాశం బ్యారేజీకి 15 కిలోమీటర్ల ఎగువన ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రకాశం బ్యారేజ్. ఈ ప్రకాశం బ్యారేజ్ పులిచింతల ప్రాజెక్టుకి 97 కిలోమీటర్ల దిగువన ఉంది. ఈ ప్రాజెక్ట్ని 1954, 1957 మధ్య కాలంలో నిర్మించారు. ఈ బ్యారేజ్ యొక్క పొడవు 1223 మీటర్లు. ఈ ప్రాజెక్టుకి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు ప్రధానంగా నీటిపారుదల మరియు వరద నియంత్రణ నిమిత్తం నిర్మించారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుపై అంతర్రాష్ట్ర రహదారి కూడా నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 13 లక్షల ఎకరాలకు సాగునీరు సౌకర్యం ఏర్పడింది. ఈ ప్రాజెక్టు కుడికాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగునీరు అందుతుంది. అలాగే ఎడమ కాలువ ద్వారా కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి జిల్లాలకు సాగునీరు అందుతుంది. వాస్తవానికి 1852, 1855 మధ్య సర్ ఆర్థర్ కాటన్ పాత ఆనకట్టను నిర్మించారు. 1952లో వచ్చిన వరదలకు ఆ పాత మట్టి ఆనకట్ట దెబ్బతినడం వలన దాని స్థానంలో ఈ బ్యారేజ్ నిర్మాణం జరిగింది. ఈ ప్రాజెక్టు దక్షిణ భారతదేశంలో మొదటి పెద్ద నీటిపారుదల ఆనకట్ట. ఈ ప్రాజెక్టు ద్వారా బకింగ్హామ్ కెనాల్కు నీరు అందించడం ద్వారా అంతర్గత జల రవాణాకు వీలు కల్పించారు.
చివరిగా కృష్ణానది ప్రకాశం బ్యారేజ్కి దిగువగా 92 కిలోమీటర్లు ప్రవహించి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అలా సముద్రంలో కలిసే ముందు పులిగడ్డకి కొద్దిగా ఎగువన ఈ కృష్ణానది 2 పాయలుగా చీలుతుంది. ఈ 2 పాయల మధ్య ఉన్న ప్రదేశాన్ని దివిసీమగా పిలుస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.